హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో మిరపకాయ బజ్జీలు తయారు చేసుకున్నాము. అది కూడా క్రిస్పీగా కరకరలాడుతూ బయట బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న చిన్న మెలకువలు పాటించి మనం తయారు చేసుకున్నామంటే మిరపకాయ బజ్జీలు కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. దానికి మనం చిన్న చిన్న టిప్స్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఉల్లిపాయలు పక్కన టమాటో సాస్ పెట్టుకొని తింటే పిల్లలైతే అస్సలు వదలరండి, అంత బాగుంటాయి. దీనికి ముందుగా మనం ఇలాంటి బజ్జీల మిరపకాయలని ఒక 6 తీసుకున్నాము. ఇలా చాకుతో సన్నగా ఘాటు పెట్టేసి లోపల గింజలు పడేయకుండా కొద్దిగా ఉప్పు రాసి పెట్టుకున్నామంటే మనకు మిరపకాయ బజ్జీలోని మిరపకాయలు కూడా పడేయకుండా రుచికరంగా తినొచ్చండి. అంత బాగుంటాయి ఈ మిరపకాయలు. కాబట్టి గింజలు పడేయకుండా ఇలాగన్నీ సన్నగా ఘాట్లు పెట్టేసుకొని లోపలంతా ఉప్పు రాసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని దీనికి తగిన విధంగా 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకుందాము. ఇందులోనే బజ్జీలు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే కంపల్సరీగా బియ్యపు పిండి అనేది యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే మనకు మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇందులో 1/2 టీ స్పూన్ వామ్ వేసుకుందాము. వామ్ వేసుకోవడంలో బజ్జీలు చాలా చాలా రుచిగా ఉంటాయి. తర్వాత డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. కాబట్టి వామ్ కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే వంట సోడా చిటికెడు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయిపోవాలండి పిండి అంతా. అప్పుడే మనకి బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండిని కలిపేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. కాబట్టి ఒకేసారి వాటర్ పోసేసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ బజ్జీలకి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అలా మనం పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా పిండిని ఇలా చిక్కగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఇందులో మరో టిప్ ఏంటంటే కాంచిన నూనె 1 గెరిట ఈ పిండిలో కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా బయట దొరికే బజ్జీల్లాగే మనకు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి బజ్జీలు. కాబట్టి ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా, అంటే మరీ పలుచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండేలాగా మనం ఈ పిండిని కలిపేసుకోవాలి. ఈలోగా మనం ప్యాన్ మీద నూనె పెట్టేసుకొని వేడైపోయింది అదండి. ఆ నూనెనే మనం ఇంతకుముందు బజ్జీల్లో కలుపుకున్నాము. ఇప్పుడు బాగా కాగిన తర్వాత మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బజ్జీలనంతా ఈ విధంగా పిండిలో ముంచేసుకొని చుట్టూ పిండి ఉండేలాగా చేసుకొని ఇలా గిన్నెకి ఇలా అంచు ఇలా వేసుకుంటూ వేసామంటే మనకి లోపల మిరపకాయ కూడా బాగా వేగిపోతుందండి. కాబట్టి మనం మిరపకాయలనంతా ఇలా పిండిలో ముంచేసుకొని అన్ని బజ్జీలని వేసేసుకుందాము. వీటిని అన్ని వైపులా సమంగా కాలేలా క్రిస్పీగా వేయించుకోవాలండి. కాబట్టి ఇలా తిప్పుకుంటూ మధ్యలో అన్నీ సమంగా కాలేలాగా మిరపకాయ బజ్జీలంతా వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బజ్జీలంతా మనం టిష్యూ వేసిన పేపర్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని బజ్జీలని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడివేడిగా మిరపకాయ బజ్జీలను సర్వ్ చేసుకుందామండి. పక్కన ఉల్లిపాయలు టమాటో సాస్ కానీ లేదా కారం చట్నీ పెట్టుకుని కానీ తిని చూడండి, సూపర్గా ఉంటాయి, అస్సలు వదలరు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి రుచికరమైన బజ్జీని మీరు కూడా తయారు చేసుకోవాలంటే తప్పకుండా ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.